అవినీతికి సరికొత్త దారి కనిపెట్టాడు ఒక ఎక్సైజ్ అధికారి. లంచాలు అడిగి తీసుకుంటే బాగుంటదని అప్పుల మార్గాన్ని అన్వేషించాడు. తనదైన వినూత్న మార్గంలో ఎడాపెడా రెండు చేతులతో అప్పులు అలియాస్ వసూళ్లు చేసుకుంటూ పోయాడు. పైసా వసూలు అని పాడుకుంటూ లక్షలాది రూపాయలు నొక్కేశాడు. అప్పుల ముసుగులో అధికారి చేతులు పదే పదే తడిపినా వ్యాపారులు ఉన్నతాధికారులకు ఒప్పందించి మెత్తుకోవటంలో సరేలే అని ఆ అధికారిని సెలవులోకి పంపారు. అయితే నెల రోజులు తిరగకుండా తిరిగి తన పోస్టులో తాను వచ్చి చేరుతానని, తనకి నారా లోకేష్ అండ ఉందని సదరు అధికారి వ్యాపారులను హెచ్చరిస్తున్నాడట. విశాఖ నగర శివారు ప్రాంతంలో పనిచేసే ఓ ఎక్సైజ్ సిఐ కథ ఇది. మామూలుగానే ఎక్సైజ్ సిఐ అనగానే మద్యం వ్యాపారుల నుండి మంచి మర్యాద లభిస్తూ ఉంటుంది. అయితే ఈ అధికారి మాత్రం తనకు మర్యాద అక్కర్లేదని, మర్యాదగా తాను అడిగినంత అప్పు ఇస్తే సరిపోతుందని చెప్పి ఎడాపెడా రెండు చేతులతో అప్పులు చేస్తూ వచ్చాడు. వైన్ షాప్ల యజమానులకు ఫోన్ చేయడం, ఫలానా సమస్య ఉందని చెప్పుకుని కొంత అప్పు సర్దుబాటు చేయమని అడిగేవాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా వైన్ షాప్ల యజమానుల జేబులు గుల్లజేసేశాడు. మరోవైపు బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల నుండి మరింత భారీగా అప్పులు చేశాడు. అప్పులు తీసుకోవడమే కానీ తిరిగి చెల్లించడం అనేది తన డిక్షనరీలో లేదని ఆయన భావిస్తాడు. అందుకే అప్పులు తీసుకున్న ఎవ్వరికీ తిరిగి వాపస్ చేయలేదు. ఆ అప్పులైనా ఎందుకు తీసుకున్నాడంటే నేరుగా లంచాలడిగితే బావుండదు కదా, చీప్ అయిపోతారు. అవినీతి వసూళ్లు అయితే నలుగురి దృష్టిలోనూ చెడ్డ పేరు వస్తుంది. అందుకే దానికి మంచి పూత పూసి అప్పు అనే ముద్దు పేరు పెట్టుకుని పైసా వసూలంటూ పాడేశాడు. అప్పులు ఇచ్చి ఇచ్చి విసిగి వేసారిన మద్యం వ్యాపారులు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను కలిసి మీవాడు తెగ బాధేస్తున్నాడు, కాస్త చూడండి సార్లు అని వేడుకున్నారట. దాంతో ఈ అప్పుల అప్పారావు వ్యవహారం పై అధికారులకు తెలిసింది. దాంతో ఏదో ఒక చర్య తీసుకోకపోతే బావుండదని చెప్పి ఆ సీఐని సెలవుపై వెళ్లమన్నారు. అయినా ఈ సీఐ ఏమాత్రం తగ్గలేదట. సెలవు మీద ఉన్నా కూడా వ్యాపారులకు ఫోన్ చేసి తాను తిరిగి అదే ఏరియాలో అదే పోస్ట్లో వస్తానని, తనకి నారా లోకేష్ అండ ఉందని, తనని ఎవరూ అడ్డుకోలేరని భయపెడుతున్నాడట. అసలు ఈ సీఐ పోస్టింగ్ విషయంలోనే బోలెడు రచ్చనడిచిందంటారు. మొదట్లో మహారాణిపేట సీఐగా పోస్టింగ్ కోసం ప్రయత్నించాడట. అయితే ఇతని ట్రాక్ రికార్డ్ పరమ చెత్తగా ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే ఇతను వద్దని అడ్డుపడ్డారట. ఇతర ఏరియాల్లోనూ పోస్టింగ్ల కోసం ప్రయత్నిస్తే అక్కడి ఎమ్మెల్యేలు కూడా ఈ వ్యక్తి మాకొద్దు అని నిర్మొహమాటంగా చెప్పారట. దీంతో తన రికమెండేషన్ పవర్ ఏంటో చూపిద్దామనుకున్న ఈసీఐ రెడ్ బుక్ రచయిత నారా లోకేష్తో చెప్పించుకుని ప్రస్తుతం ఉన్న పోస్ట్ సంపాదించాడట. నారా లోకేషే ఫిర్యాదు చేయడంతో అక్కడి ఎమ్మెల్యే ఇష్టం లేకపోయినా ఇతని పోస్టింగ్కి తలాడించక తప్పలేదట. ఇతగాడి చరిత్ర మామూలుది కాదు. గతంలో దొంగ చలాన్ కేసులో ఏకంగా జైలుకి వెళ్లొచ్చిన ఘనుడితను. ఇతని అప్పుల బాగోతాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వైన్ షాప్ యజమానుల్లో ఓ భయం మొదలైందట. ఇతగాడు కాని మళ్లీ లోకేష్ చేత చెప్పించుకుని తమ ఏరియాకే సీఐగా వస్తే పవన్ కళ్యాణ్ పదే పదే పలికే ఊత పదంలా తమ తోలు తీస్తాడేమోనని మద్యం వ్యాపారులు బిక్కుబిక్కుమంటున్నారు. పాలకపక్ష ఎమ్మెల్యేలు కూడా అదే భయంతో ఉన్నారట. మరి ఈ అప్పారావు కథ ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.